దేవుని నమ్ముకున్న వాడిలో ఉన్న పెద్ద లోపం ఏంటి తెలుసా? దేవుని విషయంలో మనకున్న గ్రహింపు ఎలా ఉంటుందంటే, దేవుడు కూడా నాలాంటి వాడే. జాగ్రత్తగా వినండి, దేవుడు కూడా నాలాంటి వాడే. మనం ఎలా ఆలోచిస్తామో దేవుడు కూడా అలాగే ఆలోచిస్తూ ఉంటాడు అనుకుంటాము. కానీ అది వాస్తవం కాదు. అది వాస్తవం కాదు. దేవుడి ఆలోచనలకి మన ఆలోచనలకి ఆకాశ పాతాళం అంత వ్యత్యాసం ఉంది. అందుకే ఆయన సువార్తే మర్మం. సువార్త అంటే నేటి క్రైస్తవ సమాజం ఎంత తేలిగ్గా చిటికేసలు. సువార్త అంటే ఏంటి? యేసుప్రభు నీ ప్రాణములు నీ కొరకు, నీ పాపముల కొరకు శిలువలో మరణించాడు. ఆయన నీ పాపాల కోసం రక్తం కార్చాడు. నీ పాపాలను ఒప్పుకుంటే ఆయన క్షమిస్తాడు. సింపుల్, అయిపోయింది సువార్త. కానీ లేఖనం ఏం చెప్తోంది? లేఖనం ఏం చెప్తోంది చూద్దామా? ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం. చాలా మందికి సువార్త చేయలేదా, మీరు సువార్త చేయలేదా అంటారు. అసలు సువార్త అంటే వాళ్ళకి పూర్తి అవగాహన కూడా లేదండి. మైక్లో 4 వీధులు తిరిగేయడం, 4 ఊర్లు తిరిగేయడం, యేసుప్రభు మనందరి లోకరక్షకుడు అని 4 వాక్యాలు బైబిల్లో తీసి చెప్పేయడం, అది సువార్త అనుకుంటున్నారు. కానీ బైబిల్లో సువార్త గురించి ఏం రాస్తుంది? ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 19వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం. తీసిన వాడి పేజీ నెంబర్ చెప్పండి. 177వ పేజీ 19వ వచనం. మరియు నేను దేని నిమిత్తము ఆ సువార్త మర్మమ్మా. మరి వీళ్ళేంటండి మొత్తం అంతా కలిపి సువార్త 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 అంటారు. అసలు వీడికి సువార్త మర్మం గురించి ఏదైనా తెలుసా? ఆ సువార్త మర్మము మరి వీళ్ళేంటండి? సువార్త అంటే వెళ్ళి 4 బైబిల్లో వాక్యాలు చెప్పడం అని కోసం ఏమంటున్నాడు? పేతురు ఏమంటున్నాడు? నేను ధైర్యముగా దేవుని వాక్యము ప్రకటించడానికి సంఘం ఏం చేయాలంట? ప్రార్థన చేయాలంట. సువార్త అనేది ఆషామాషి కాదండి. సువార్త అనేది ఆషామాషి కాదు. ఎందుకు ఆషామాషి కాదు అది కూడా నేను చెప్తా మీకు. ఎందుకు ఆషామాషి కాదు అది కూడా నేను చెప్తా. ఈరోజు చాలా విషయాలు ప్రభువు శాశ్వతంగా బయలుపరుస్తున్నాడండి. ఇది మనం గ్రహించాలి. ఏమండి? ప్రభు అన్నాడు, నా మార్గములు మీ మార్గములు వంటివి కావు, నా ఆలోచనలు మీ ఆలోచన వంటివి కావు. మీ ఆలోచనకి నా ఆలోచనకి ఎంత తేడా? ఆకాశమునకు భూమి ఎంత దూరం అంత వ్యత్యాసం, అంత తేడా. కనుక సువార్త మర్మాన్ని అసలు మనం అర్థం చేసుకోవాలి. అపోస్తలుడైన పేతురు అలా పాత నిబంధనలో సర్వసాధారణ గ్రహింపు ఉందండి. పాత నిబంధనలో ఎప్పుడెప్పుడైతే ఇశ్రాయేలీయులు గెలుస్తూ వచ్చారో వాళ్ళు ఏమనుకున్నారు? వాళ్ళు ఏమన్నారు? ఏమని సాక్ష్యం ఇచ్చాడు? జీవం కలిగిన మా దేవుడు మాతో కూడా ఉన్నాడు. ఎప్పుడెప్పుడు వాళ్ళు ఓడిపోతూ వచ్చారో అప్పుడప్పుడు ఏమన్నారు? మా దేవుడు మాకు తోడుగా లేడు. సరేనా? అలాగే పుష్కలంగా పంట పండిందనుకో, దేవుడు మన పక్షమున ఉన్నాడు, దేవుడే పండించాడు. అలాగే కరువు వచ్చి పంట పండలేదనుకో, ఇప్పుడేమంటారు? దేవుడు మన పక్షంలో లేడు, అందుకనే పంట పండలేదు. ఇది పాత నిబంధన. వాళ్ళకి పరిశుద్ధాత్మ అన్న వరం లేదు. కొత్త నిబంధన అలా కాదు. కొత్త నిబంధన అన్ని పరిస్థితుల్లో దేవుడు మనకి తోడుగా ఉన్నాడు.
ఆల్వేస్. ఇప్పుడు మీకు చెప్తా సువార్త అనే మర్మం ఎంత గొప్పదో మీరు జాగ్రత్తగా వినండి. ఆ సువార్త అనే మర్మం ఎంత గొప్పది, ఎందుకు అది మర్మంగా దేవుడు వచ్చాడు. అందుకనే ప్రభు మత్తయి సువార్త 11:25 ప్రభు అన్నాడు, తండ్రి నేను నిన్ను స్తుతించుచున్నాను, ఈ సంగతులన్నీ మీరు జ్ఞానులకు మరుగుపరిచి పసిబాలులకు బయలుపరిచా. ఓ దేవా, ఓ తండ్రి నేను నిన్ను స్తుతిస్తున్నా, జ్ఞానులకు వీటిని మరుగుపరిచేస్తావు, వాళ్ళకి తెలియకుండా చేస్తావు. కనుక ఎందుకు ఇంత సువార్త మర్మం ఇంత గొప్పది, ఎందుకు సువార్త అనేది ఇంత మర్మం మీరు గమనించండి. ఒక సందర్భం జరిగిందండి కొత్త నిబంధనలో. జాగ్రత్తగా ప్లీజ్, ఒక్క 5 నిమిషాలు మాత్రమే మీరు మెలకుగా ఉండండి. లూకా సువార్త 22వ అధ్యాయం. లూకా సువార్త 22వ అధ్యాయం 75వ పేజీ 31వ వచనం. లూకా సువార్త 22వ అధ్యాయం 31వ వచనం. సీమోను పేతురు, సీమోను చాలా జాగ్రత్తగా గమనించండి. సీమోను సాతాను మిమ్మల్ని గోధుమల వల్లే జల్లింపబోతున్నాడు. కనుక సాతాను మిమ్మల్ని జల్లించకుండా నేను ప్రార్థన చేస్తాను, నేను వేడుకుంటాను అనట్లేదు ప్రభు ఇక్కడ. సాతాను మిమ్మల్ని జల్లిస్తాడు, కానీ మీ నమ్మిక తప్పిపోకుంటున్నట్లు నేను మీ కొరకు వేడుకుంటాను. ఇక్కడ మీరు గమనించండి, ఒక సందర్భం దేవుడు సాతానుని జల్లించడానికి అనుమతించాడు. జల్లించకుండా సాతాను ఆపలే. దేవుడు సాతానికి పర్మిషన్ ఇచ్చాడు, జల్లించు. అందుకనే పేతురుని హెచ్చరించాడు, పేతురు సాతాను మిమ్మల్ని జల్లించబోతున్నాడు, మీ నమ్మిక తప్పిపోకుండా నేను మీ కొరకు వేడుకుంటాను. దాని తర్వాత పదం కూడా చదవాలి, తర్వాత వచ్చిన పూర్తిగా. నీ మనసు తిరిగిన తర్వాత, నీ మనసు తిరిగిన తర్వాత ఏంటంటే ఆ మాట అర్థమేంటి? సాతాను జల్లించినప్పుడు నువ్వు రాలిపోతావు. రాలిపోయిన తర్వాత నీకు జ్ఞానోదయం కలుగుతుంది. ఎప్పుడైతే నీ మనసు తిరుగుతుందో, నేను ఏం చేస్తే నేను రాలిపోయాను అని నీకు అర్థమవుతుందో, అప్పుడు నువ్వేం చేయాలంట? నీలాగా రాలిపోయే నీ సహోదరులను నువ్వు మళ్ళీ లేవనెత్తా. ఉదయం నుంచి పరిశుద్ధాత్ముడు ఇదే చెప్తున్నాడు. ఉదయం నుండి దేవుడు ఇదే మాట్లాడుతున్నాడు, తోటి సహోదరుని లేవనెత్తడం. ఏమండి, మీరు గమనించండి. ఈ మాట చెప్పిన తర్వాత ఎలా పరీక్షింపబడతాడో అనే హింట్ కూడా ఇచ్చాడు. పేతురు తెల్లవారక మునుపు, కోడి కుయ్యక మునుపు నువ్వు నన్ను 3 సార్లు బొక్కేస్తావు. ఇది కూడా చెప్పు. క్వశ్చన్ పేపర్ కూడా ఇచ్చేసాడండి, ఇంకా పరీక్ష రాయడమే ఆలస్యం. కోడి కుయ్యక మునుపు ముమ్మారు నువ్వు నన్ను బొక్కేస్తావు అని దేవుడు చెప్పిన తర్వాత కూడా, ప్రభా నేనా, నా ప్రాణం పోయినా పర్వాలేదు, నేను మాత్రం ఎప్పుడు నిన్ను అస్సలు విడిచిపెట్టలేదు. కానీ ఏమైంది? 3 సార్లు ఆయన ఎవడో నాకు తెలియదన్నాడు. 3 సార్లు. మీకు ఒక ప్రమాదమైన, అత్యంత పాపాలలో అత్యంత ప్రమాదకరమైన పాపం ఏంటో తెలుసా మీకు? పాపములలో అత్యంత ప్రమాదకరమైనది. ప్రమాదకరమైనది అంటే ఏంటి? ఈ పాపము చేస్తే అసలు నీకు ఇంకా రక్షణే లేదు, తిరిగి సమకూర్చబడమే ఉండదు. మత్తయి
సువార్త 10వ అధ్యాయం 33వ వచనం. మత్తయి సువార్త, అందుకనే ఇది చాలా ముఖ్యమండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. మత్తయి సువార్త 10వ అధ్యాయం 33వ వచనం. నా తండ్రి ఎదుట, మనుషుల ఎదుట ఎవడు నన్ను ఎరుగునను వారిని పరలోకమందును నా తండ్రి ఎదుట నేను ఎరుగునందును. అలాంటిది పేతురు ఎన్నిసార్లు? 3 సార్లు అన్నాడు. ఆయన ఎవడో నేను ఎరుగను, ఆయన ఎవడో నేను ఎరుగను, ఆయన ఎవడో నేను ఎరుగను. దీనికంటే భయంకరమైన పాపం లేదు, చేయలేదు ఎవడు. ప్రభు అనలేదు భూమి మీద వ్యభిచారం చేయవాడు పరలోకమందు నా తండ్రి ఎదుట నేను ఎరుగునంటాను అన్నా. దొంగతనం చేసేవాడు, నరహత్య చేసేవాడిని నా తండ్రి ఎదుట నేను ఎరుగును అని చెప్తాను అన్నా. కానీ ఏమన్నాడు? భూమి మీద మనుషుల ఎదుట నన్ను ఎరుగను అన్నవాడిని నా తండ్రి ఎదుట నేను ఎరుగునందును. అలాంటిది పేతురు ఒకసారి కాదు 3 సార్లు అన్నాడు. అది కూడా హెచ్చరించిన తర్వాత కూడా, పేతురు సాతాను నిన్ను జయించబోతున్నాడు, జాగ్రత్త. నీ మనసు తిరిగిన తర్వాత మాత్రం నీ సహోదరును నీ వైపు మళ్ళీ నా వైపు. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 మార్లు పొక్కాడు. ఎప్పుడైతే పడిపోయాడో పేతురు కళ్ళు తెరుచుకున్నాయి. పేతురు కళ్ళు తెరుచుకున్నాయి. ఎందుకు ఈ మాట చెప్తున్నాను? మనము ఒకసారి ఆలోచన చేద్దాం. దేవుడు ఏది చేసినా, నా ప్రియమైన సహోదరులు సహోదరులు అందరితో చెప్తున్నాను, జాగ్రత్తగా మెలుపుగా వినండి. దేవుడు మీ జీవితంలో ఏది అనుమతించినా దాని వెనక ఒక గొప్ప ఉద్దేశం ఉంటుంది. దేవుని ఉద్దేశం లేకుండా నీ జీవితంలో ఏది జరగదు. పాయింట్ నెంబర్ 1. ఇప్పుడు పాయింట్ నెంబర్ 2. ఒకవేళ పేదరులాగా పడిపోయే పరిస్థితి నీకు ఏర్పడింది, నువ్వు పడిపోయావు. పడిపోయిన తర్వాత నిన్ను నీవు కించపరుచుకో. అయ్యో నేను ఈ పరీక్షలో ఫెయిల్ అయిపోయానే, నేను తప్పటడుగు వేసేసానే, అయ్యో నేను దేవుని మార్గం నుండి తప్పిపోయానే అని నిన్ను నీవు కించపరుచుకో. ఎందుకంటే దేవుడు నువ్వు పడిపోవడం అనేది దేవుడు అనుమతించాడు. దేవుడు పడగొట్టలేదు నిన్ను. నువ్వు పడిపోతావనే సంగతి దేవుడికి తెలుసు. కానీ దేవుడు నువ్వు పడకుండా నిన్ను ఆపలే. కానీ నువ్వు పడిపోయినా సరే నీ విశ్వాసమును నిన్ను తప్పిపోకుండా దేవుడు నీ కోసం ప్రార్థన చేశాడు. సరేనా? సరేనా? ఎందుకు దేవుడు ఇలా చేస్తాడు? ఎందుకు దేవుడు మనల్ని పాపంలో పండిస్తాడు? ఎందుకు? ఇది పెద్ద ప్రశ్న. మనం పడిపోతామనే సంగతి దేవుడికి తెలుసు. అలాంటప్పుడు దేవుడు మనల్ని హెచ్చరించచ్చు కదా. ఇదిగో రేపు నువ్వు ఈ పాపంలో పడబోతున్నావు అని హెచ్చరిస్తే మనం జాగ్రత్త పడతాం కదా. ఎందుకు దేవుడు మనల్ని పండిస్తాడు? ఆ పాపంలో ఎందుకు పండిస్తాడు? ఇది పెద్ద ప్రశ్న. ఈ ప్రశ్నకు సమాధానం మనం వెతుక్కోవాలి. ఎందుకు దేవుడు పాపంలో మనల్ని పండిస్తాడు అని మనం గమనిస్తే, దేవుడు ఒక గొప్ప పరిచర్య కొరకు నిన్ను సిద్ధపరచడానికి అనేక సార్లు దేవుడు ఒక గొప్ప పరిచర్య కొరకు నిన్ను సిద్ధపరచడానికి నిన్ను పాపంలో పండిస్తాడు. అందుకని చెప్పాను, నీ తలపులు నా తలపులు వంటివి కావు, నా మార్గములు మీ మార్గములు వంటివి కావు. ఆకాశములకు భూమి ఎంత దూరం ఉన్నదో నా తలపులకు మీ తలపులకు అంత వ్యత్యాసం ఉంది. కనుక దేవుడు నిన్ను ఒక గొప్ప పరిచర్య కొరకు సిద్ధపరచడానికి ఫస్ట్ నిన్ను పండిస్తాడు. ఎందుకు అలా చేస్తాడంట? ఎందుకు పండిస్తాడు? అవసరమా? పేదల కళ్ళల్లో కళ్ళు పెట్టి యేసుక్రీస్తు ప్రభు చెప్పిన తర్వాత కూడా పేదలు ముమ్మారు యేసు ప్రభుని బొగ్గేయడం, ఆయన ఎవడో నాకు తెలియదని చెప్పేయడం, ఆ తర్వాత యేసుక్రీస్తు
క్రీస్తు ప్రభు సిలువేయబడ్డం, సమాధి చేయబడ్డం, ఆయన తిరిగి మృత్యుంజయుడై లేవడం. నెల రోజుల కంటే తక్కువ రోజులు, ప్రేమ సోదర సోదరి, నెల కంటే తక్కువ రోజుల్లోనే దేవుడు ఎంత గొప్ప బలమైన పరిచర్య కొరకు పేతురుని సిద్ధపరిచాడు తెలుసా. ఇది ఆదికాండం, అంత సమయం లేదు, వచ్చే వారం కానీ మళ్ళీ ఎప్పుడైనా ఖాళీ సమయంలో చూసుకున్నాం. అపోస్తల కార్యముల 2వ అధ్యాయంలో పేతురు నిలబడి 2 మాటలు చెప్పేటప్పటికీ 3,000 మంది యూదులు మారు మనసు పొందారు. ఏంటా శక్తి, ఏంటా శక్తి అండి! ఇవాళ రేపు వాళ్ళని డబ్బులు ఖర్చు పెట్టుకుని ఇన్ని గ్రామాలు తిరిగి సువార్త చేస్తున్నారే, ఎన్ని ఆత్మలు రక్షింపబడుతున్నాయి? ఎక్కడికి వెళ్ళిపోతుంది ఆ పరిచర్య? ఉత్తరాలు రాసుకోవడానిక, 10 మందికి చెప్పుకోవడానికి ఇన్ని గ్రామాలు మేము తిరిగాం, ఇంత సువార్త చేశాం, ఇంత సువార్త. నువ్వు చేసిన సువార్తకి పంటేది 300 మంది యూదులు, 3,000 మంది యూదులు. వాట్ ఏ మైటీ మినిస్ట్రీ! ఎంత బలమైన పరిచర్య అండి! ఒక చోట నిలబడ్డాడా, ఏ ఊరు వెళ్ళా, ఏ గ్రామం వెళ్ళా, తాను నిలుచున్న చోట 2 మాటలా చెప్పేటప్పుడు 3,000 మంది యూదులు మానవలసి పొందగానే ఆ యూదులందరూ గమగమ వచ్చేసి పేతురు కాళ్ళ మీద పడ్డమే ఒక్క తక్కువ, మిగతా అన్నీ చేసేశారు. పేతురుని భుజాన్ని తీసుకున్నారు. అబ్బా పేతురు గారు, ఏం మాట్లాడారండి మీరు? మా హృదయాలు కదిలిపోయినాయి, మమ్మల్ని మీరు ఒప్పింపజేశారు. నేను పాపలో, వాళ్ళందరూ పాపాలు దేవుడి దగ్గర ఒప్పుకుంటూ రక్షింపబడ్డారు వాళ్ళందరూ. కానీ వాళ్ళ పొగడ్తలు విని పేతురులో ఆవగించంత విశ్వాసం కూడా రాలే. ఎందుకు రాలే? దేవుడు దానికంటే ముందే గాలి మొత్తం తీసేశాడు. వీళ్ళు పొగుడుతుంటే పేతురుకి ఏం గుర్తొస్తుంది? అల్లంట పొట్ట నీళ్లు. అయ్యో ప్రభువా, 3 మార్లు నిన్ను బొక్కినా నువ్వు ఈ స్థితిలో నన్ను ఉంచావా? నేను చెప్పడం ఏంటి? 3,000 మంది మారుమనసు పొందడం ఏంటి? దీని కొరకా ప్రభావం నన్ను అనుమతించావు అక్కడ. వీటికి నేను అర్హుణ్ణి కాదు, వీటికి నేను పాత్రుణ్ణి కాను. ఏ గుడ్డు దాటిపోయిన మనం ఏమంటాం? ఇది నాకు ఆ మాత్రం నాకు ఇవ్వాల్సిందే, ఆ మాత్రం నాకు చూపాల్సిందే, రెస్పెక్ట్ ఆ మాత్రం నాకు ఉండాల్సిందే. ఏంటి దాటుకుంటే నీకు ఉండేది? ఏం అర్హత ఉంది? ఏమీ లేదు. పాపినైన నేను ప్రభువా, పాపినైన నేను. కనుక ప్రేమ సహోదరి, డోంట్ ఫీల్ ఇది మిమ్మల్ని బాధ పెట్టాలని నేను చెప్పట్లే. కానీ ఒక మాట మర్మం ఇందులో, సువార్తను కూర్చిన మర్మం ఏంటంటే, నువ్వు ఒకవేళ పాపంలో పడ్డావా, ప్రభు ఏమంటున్నాడు? నీ మనస్సు తిరిగిన తర్వాత నువ్వేం చేయాలంట? నీ సహోదరులను దేవుని వైపు తిరుగు. ఎందుకంటే నువ్వు అనుభవంతో నేర్చుకున్నావు, వాడికి ఇంకా అనుభవం లేదు. ఇప్పుడు నీ అనుభవాన్ని నువ్వు చాటావు. పేతురు తన అనుభవాన్ని చెప్పాడు అంతే. పేతురు తన అనుభవాన్ని చెప్పాడు అంతే. 3,000 మంది మారుమనసు పొందేశారండి. 3,000 మంది యూదులు. ఇక్కడ అనుభవాలు ఉన్నాయా? దేవుణ్ణి ఎక్కడ కలుసుకున్నావు? అనుభవం ఉందా? ఎక్కడ కలుసుకున్నావు? అనుభవం ఉందా? ఎలా కలుసుకున్నావు? అనుభవం ఉందా? దేవునితో కలిసి నడిచిన అనుభవం ఉందా? దేవునితో సహవాసం చేసిన అనుభవం ఉందా? మేము ఇన్ని ఆన్లైన్ ప్రేయర్లు చేస్తాము, ఇన్ని గ్రామాల సువార్తకి వెళ్తాం, ఇన్ని మీటింగ్లు పెడతాం, ఇన్ని చోట్ల బ్రాంచీలు ఉన్నాయి, ఇన్ని ఉన్నాయి, ఇన్ని ఉన్నాయి, ఇన్ని అవి ఉన్నాయి, ఇన్ని ఉన్నాయి. నీంత రక్షణ ఎందుకు రాలేదు? నీ కుటుంబంలో మిగతా వాళ్ళందరూ మారుమనసు ఎందుకు పొందలేదు? నువ్వు ఇన్ని చేస్తున్నావు కదా. ఏది? పేతురు జీవితాన్ని చూడు, పేతురు జీవితాన్ని చూడు. యేసుక్రీస్తు ప్రభువుని 3 మార్లు మొక్కాడు. ఆయన ఎవరు నాకు తెలియదు అన్నాడు. ఆయన ఎవరో నాకు తెలియదు అన్నాడు. అయినా కూడా దేవుడు ఎలాంటి పరిచయం కూడా సిద్ధపరిచాడు? ఎందుకు? కళ్ళు తెరుచుకున్నాయి.
ఓ ప్రభా, నేను వీటికి పాత్రుడిని కాను, నేను వీటికి అర్హుడిని కాను. పేతురు గొప్ప చెప్పుకోలేదు. ఇగో నేను కొనగాండి కాబట్టి నేను సువార్త చెప్తే ఇక చూడు 3,000 మంది మారుమనసు పొందారు. ఎక్కడ అసలు ఉప్పొంగే పరిస్థితి లేదు.